నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. వల్లభనేని వంశీ గత 3-4 రోజులుగా పెద్ద ఎత్తున కీలకమైన అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తుంది. వంశీ అరెస్ట్ దగ్గర నుంచి, వంశీ అరెస్ట్ ముందు నుంచి కూడా చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. అయితే వంశీ అరెస్ట్ జరిగిన నేపథ్యం, ఆయన్ని జైల్లో ఉంచిన నేపథ్యం, అది సాధారణమైన జైలు. ఇప్పుడు వచ్చిన ఆయన మీద ఏంటంటే ప్రధానంగా భయపడేది సామాన్యమైన జైల్లో ఆయన ఉన్నాడు. సామాన్యమైన జైల్లో ఉన్నప్పుడు ఫెసిలిటీస్ ఉంటాయా? ఫెసిలిటీస్ ఉండవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఫెసిలిటీస్ లేకపోతే ఆయనకి ప్రాణహాని ఉంది, ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కింద పడుకోలేరు, ఎక్కువసేపు నిలబడలేరు, అసలు కింద పడుకోకూడదు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ శ్రీమతి గారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇందులో గతంలో కూడా ఆ రకంగా అయింది, వీళ్ళు కూడా ఆ రకంగానే మాట్లాడారు. నేను ఆ అంశాలు కూడా చాలాసార్లు ప్రస్తావించడం కూడా జరిగింది. ఏ రకంగా జరుగుతుందో, గతంలో ఏం జరిగిందో వీళ్ళు ఏం మాట్లాడారు. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఆ ప్రాసెస్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు చాలా కీలకమైన ఎవిడెన్స్ ఒక్కొక్కటి వంశీ మెడకి ఉచ్చులా బిగుస్తున్నాయి. ఏంటి ఆ కీలకమైన అంశాలు? వంశీ ఫోన్ మిస్ అయింది. ఆ ఫోన్ ఎక్కడ మిస్ అయింది, అందులో ఉన్న కాల్ డేటాస్ ఏంటి, అందులో ఉన్న వీడియో రికార్డింగ్స్ ఏంటి, కీలకమైన ఆధారాలు లభించింది. అంతేకాకుండా విజయవాడ జైల్లో ఏదైతే వంశీ ఇప్పుడు జైల్లో ఉన్నారో ఆ జైల్లో ఆ బ్యారెక్ చుట్టూ సుమారు 50 నుంచి 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ ఏదన్నా జరగవచ్చు. ఎందుకు ఏదన్నా జరగచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటే అదే జైల్లో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అందుకని మరి ఆందోళన కలిగిస్తుంది. ఓకే, పార్టీల పరంగా, రాజకీయ పరంగా కక్షలు ఇవి కాకపోయినా వంశీ హిస్టరీ చూస్తే ఆయన చాలా కేసులు ఉన్నాయి. గతంలో ఆయన స్పీడ్ ఇవన్నీ కూడా తెలియదు ఏం కాదు. చాలా మంది శత్రువులు ఆయనకు ఉన్నారు అని వాళ్ళు సొంత వర్గీయులే మాట్లాడేది. వంశీ గారికి చాలా మంది శత్రువులు ఉన్నారు అని. ఎందుకంటే ఈ రోజు ప్రస్థానం కాదు కదా. వల్లభనేని వంశీది చూస్తే చాలా రకాలైన అంశాలు ఉన్నాయి. కొన్ని గ్యాంగ్ వార్లోని వాటిలోని కూడా ఆయనకు దూకుడుగా వెళ్ళే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆ రకంగానే ఉన్నాయని కూడా. మరి అలాంటప్పుడు ఆ జైల్లో ఎవరున్నారు? ఆయన పడని వాళ్ళు. ఇదంతా ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వం మీద పడే ప్రమాదం కొంచెం. ఆయనకి ఏమి జరిగినా కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం చేసింది, లేదా చంద్రబాబు నాయుడు గారు చేశారు, లోకేష్ గారు ఆ రోజు చెప్పారు రెడ్ బుక్ అని, నేను అంత తెలుస్తానన్నారు అని చెప్పి మొదలైపోతుంది ఈ స్టోరీ. అదే కూటమి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక రోజు చేశారు, వీళ్ళు వాళ్ళు ఇంకేదో మాట్లాడుకుంటారు. సో అందుకని చాలా జాగ్రత్తగా ప్రతి నిమిషం కూడా 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో వంశీని చూస్తున్నారు. మరొక అంశం ఏంటంటే, నేను కొంతమంది జైలు సిబ్బంది, జైలు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒక ఎమ్మెల్యే స్థాయి కదా, మాజీ ఎమ్మెల్యే అయితే అయ్యుండొచ్చు, ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం ఏంటి, నేలను పడుకోవడం ఏంటి, ఆధునికమైన జైలు ఇప్పుడు ఏర్పాటు చేశారు కదా, ఎక్కడ చూసినా సరే బయటకంటే జైల్లోనే బాగుందని చెప్పి చాలా కామెంట్స్ వస్తుంటాయి. సినిమాల్లో కూడా ఆ రకంగానే అంటుంటారు. సరే, కొన్ని జైలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఏదో ఉద్యానవనంలో ఉంటుంటాయి. మరి ఇక్కడేంటి పరిస్థితి అంటే, వాళ్ళు చెప్పేవి ఏంటంటే అవన్నీ కూడా సెంట్రల్ జైల్లో వాటిలోనే ఉంటాయండి ఆ ఫెసిలిటీస్. సాధారణమైన జైలు ఏదైతే రిమాండ్ ఖైదీ ఉన్నారో ఈయనకి ఇంకా శిక్ష పడలేదు. శిక్ష పడితే వాటికి తరలిస్తారు. రిమాండ్ ఖైదీ అంటే అండర్ ట్రయల్లో ఉన్నారు వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోలీస్ కస్టడీకి వెళ్లాల్సి ఉంటుంది. దాని మీద ఏంటంటే ఈ విజయవాడలో సాధారణమైన జైల్లో పెడతారు, అందులో అంత ఫెసిలిటీస్ ఉండవు, నేల మీదే పడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అవసరమైతే చాపిస్తారు, మరీ ఇంకా ఎక్కువగా ఏమైనా ఉంటే దిండిస్తారేమో. నెక్స్ట్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఓపెన్ గానే ఉంటాయి. అంటే 24 గంటలు వాళ్ళని పర్యవేక్షణలో ఉంచుతారు, లేకపోతే ఈ ఉద్యోగాలు ఎగిరిపోతాయి. ఇలాంటి అంశాలు ఉన్నాయి ఇందులోని. ఒక పెద్ద హాల్లా ఉంటుంది, అందులోనే ఉండాలి. మరి అయితే వంశీకి అయితే ఏదో సెపరేట్ రూమ్ ఇచ్చారన్నట్లుగానే చెప్తున్నారు. చిన్న రూమా, పెద్ద రూమా, ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు అక్కడ. ఇంకా మనం దాన్ని తీసుకోవాలి సార్, అంతే. ఇంకా తప్పదు, ఇంకా అక్కడే ఉండాల్సిన పరిస్థితి. లేదు అంటే కోర్టుకు వెళ్ళాలి, అక్కడి నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, మంచి ఫెసిలిటీస్ వాళ్ళు ఇస్తే, జడ్జి గారు ఏమైనా ఆదేశిస్తే ఈయనకి ఫెసిలిటీస్ ఇవ్వండి అంటే ఈయనకి ప్రాబ్లం అడిగిలో ఉంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. అయితే ఈ అంశం ఎలా ఉంటే, మరొక కీలకమైన అంశం ఏంటంటే
పూర్తి భద్రత అయితే అక్కడ ఏర్పాటు చేసేమని భరోసా వాళ్ళు ఇస్తున్నారు. నేడు పోలీస్ కస్టడీకి కూడా వంశీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనతో ములాఖత్ అవుతారట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తారు, ఆయనతో మాట్లాడతారు, భరోసా ఇస్తారు. ఆయనతోటి ఇది కూడా కన్ఫర్మ్ అయినట్లుగా శ్రీనివాసులు. అంతేకాకుండా వంశీ అంత ఈజీగా బయటికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్పి కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పక్కాగా దొరికినాయి. ఏంటా సాక్ష్యాధారాలు అంటే సత్యవర్ధన్ కిడ్నాప్ దృశ్యాలు. ఇప్పటి వరకు కూడా సత్యవర్ధన్ కిడ్నాప్ మేము చేయలేము, చేసాము, లేకపోతే వేరే వాళ్ళు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చాలా కీలకమైన వీడియోస్ పోలీసులు ఆల్రెడీ సేకరించేశారు. ఇది ఇప్పుడు వస్తున్న టాపిక్. ఎందుకంటే ఈయన ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎక్కడికి తీసుకువెళ్ళారు, విశాఖపట్నంలో ఎక్కడున్నారు, సీసీ కెమెరాలు పోలీసులు తలుచుకుంటే ఏదో రాజు తలుచుకుంటే దెబ్బలు కరువు అన్నట్టుగా పోలీసులు తలుచుకుంటే ఎవిడెన్స్ పెద్ద కష్టమా? మొత్తం లాగేస్తారు, పుట్టు పూర్వత్వాలన్నీ లాగేస్తారు. అది ఇక్కడ జరుగుతుంది. విశాఖ హైదరాబాద్ లో కీలకమైన సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారాలన్నీ కూడా పోలీస్ చేతులకు చిక్కినాయి. అందుకనే పోలీసులు రిమాండ్ ఖైదీ నుంచి వాళ్ళు మాకు ఒక 4 రోజులు అప్పచెప్పండి, ఇంకా చాలా కక్కించాల్సిన ఉంది, ఆయన మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కీలక ఎవిడెన్స్ అన్ని కూడా మేము తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోర్టును కోరడం. ఈ రోజు దానికి సంబంధించి ఆ కస్టడీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది అని. ఇక అంతేకాకుండా వంశీ ఫోన్, అసలు వంశీ ఫోన్ ఎందుకు మాయమైంది, అంత మాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కొంతమంది మాట్లాడేది విశాఖపట్నంలోనే ఆ ఫోన్ మాయం చేశారు, విశాఖ సముద్రంలో ఫోన్ని కల్పిస్తుంటారు అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం. ఎందుకంటే ఫోన్ ఎక్కడ బయట ఉన్నా ఈ రోజుల్లో ట్రేస్ చేసేస్తారు. సో అలాంటి ఏదో నదుల్లోనో సముద్రాల్లోనో ఎక్కడికో తీసుకెళ్ళి ఇసిరేస్తేనే తప్ప ఫోన్లు ఏవి కూడా మిస్ అయ్యే పరిస్థితి లేదు, దాని నుంచి సేకరించలేదు. కానీ ఆ నెంబర్తో కాల్ డేటా, ఏమైనా రికార్డింగ్స్ అవి కూడా ఖచ్చితంగా శోధిస్తారు, శోధించారు అని కూడా. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా వీళ్ళు కస్టడీకి కోరారు అంటే బెయిల్ అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని చెప్పి వస్తున్న టాకు. ఎందుకంటే అంత పకడ్బందీగా సెక్షన్లు ఉన్నాయి. మరి సెక్షన్లో ఉన్నప్పుడు ఆధారాలు ఉండాలి కదా, మరి ఆధారాలు లేవంటే ఆధారాలు కూడా పూర్తిగా సేకరించేశారు. బంగాళాఖాతంలో ఫోన్ కలిపినా అవైతే చిరుకుపోవు, ఫోన్ పోతుందేమో కానీ ఇన్ని రోజులు ఆయన మాట్లాడిందంతా కూడా చరిత్ర అంతా కూడా మొత్తం లాగేశారు. ఇక వంశీ ఆ డేటా ఏదైతే ముందు నేను చెప్పానో ఆ డేటా అంతా కూడా పోలీసుల చేతికి చిక్కింది. అందులో కళ్ళు చెదిరే ఊహించని విధమైన వీడియో క్లిప్పింగ్స్, అలాగే కాల్ డేటా, ఎవరెవరికి ఫోన్ చేశారో, ఎంతసేపు మాట్లాడారో, ఇది కూడా పక్క ఇన్ఫర్మేషన్, పక్క ఆధారాలు అన్నీ కూడా పోలీసుల చేతికి చిక్కినాయి. ఇందులో ముఖ్యమైన వీడియోలు వాయిస్ రికార్డులు, ప్రధానంగా వాయిస్ రికార్డులు ఎక్కువ ఉన్నాయి. ఇక సత్యవర్ధన్ రాకపోకలు, ఆయన తరలింపు, సీసీ కెమెరా రికార్డులు పోలీసుల చేతికి హైదరాబాదు ఇంటి వద్ద నుంచి విశాఖపట్నం వరకు కూడా మొత్తం అంతా కూడా పోలీసుల చేతికి ఆధారాలతో సహా చిక్కింది. మరి ఈ నేపథ్యంలో వంశీ ఒకవేళ ఇప్పటి వరకు ఏమైనా దాస్తే అది గౌరవంగా చెప్పేస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళదైన స్టైల్లో, ఇంకా ఏం చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసింది కదా, పోలీసులు తనదైన స్టైల్లో మొత్తం కక్కించేస్తారు. ఇంకా అందులో ఎటువంటి అనుమానాలు అయితే లేవు. ఇంతవరకు రాకూడదు, వచ్చింది అంటే ఇంకా ఆగడం. ఒకవేళ వచ్చి ఏమీ లేదు అంటే ఇది కక్ష సాధింపు చర్య అవుతుంది, అది ప్రెస్టీజియస్ ఇష్యూ అవుతుంది, కావాలని చేశారని చెప్పి కూటమి మీద పడిపోతుంది ఎఫెక్ట్ అంతా కూడా. సో అందుకని ఎటువంటి ఆధారాలు లేకుండా కూటమి అరెస్ట్ చెయ్యదు అన్నది ఒక వర్గం మాట్లాడేది. ఎందుకంటే ఈ రకమైన అరెస్టులు చేసే వైఎస్ఆర్సీపీ ఎలాంటి పతనాన్ని ఇప్పుడు చూస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు, గతమే చెప్తుంది. సో అది మళ్ళీ రిపీట్ చేసుకుంటే వీళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎవరి మీద కక్ష సాధింపులు చేసినా సరే ప్రజలేమి అంత ఈజీగా దాన్ని మర్చిపోరు. ఒక అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు అవనివ్వండి, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసినప్పుడు అవనివ్వండి, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు అవనివ్వండి, ఇవన్నీ కూడా మర్చిపోరు కదా ప్రజలు. మర్చిపోరు కాబట్టే మొన్న ఎలక్షన్లో అంత దారుణమైన ఓటర్ని ఇచ్చారు. ఒక అంశం కాదు కదా, ఆయన ఏమన్నది నవరత్నాలు అన్నారు, బట్టలు నొక్కారు, కోట్లాది రూపాయలు
అందరికీ కూడా పంచిపెట్టారు. కానీ ఎందుకు ఎంత దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది అంటే ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ అయింది. ప్రతీకారాలు కక్షలు తీర్చుకుంటామంటే అది మీ ఇళ్లలోనో మీ కుటుంబాల్లోనో మీ పర్సనల్ అయితే చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటివన్నీ చేస్తే దాన్ని చూస్తూ ప్రజలు సహించరు. ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్తారు. అది ఎవరికైనా అవనే, వైఎస్ఆర్సీపీ గురించి చెప్పట్లేదు, ఏ పార్టీకైనా సరే శిక్ష తప్పదు. అదే శిక్ష ఈరోజు వైఎస్ఆర్సీపీ అనుభవిస్తుంది. ఆ శిక్ష కూటమికి పడకూడదంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని 8 నెలలు 9 నెలలు పట్టిందని కూడా వాళ్ళు మాట్లాడతారు. ఇంకా రెడ్ బుక్ అంశం లోకేష్ గారు మాట్లాడింది అప్పుడు ఏదో ఆయన ఆవేశంగా మాట్లాడొచ్చు, అలాగే చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా కక్షపూరితంగా అరెస్టులు చేయాలి అంటే డే 1 నుంచి మొదలు పెట్టేస్తాం వైఎస్ఆర్సీపీ లాగా. అలాంటి ఆలోచన మాకు లేదు అని. మరి దీనికి ఎంత టైం ఎందుకు తీసుకున్నారు అంటే సత్యవర్ధన్ది పోలీసులకి సమాచారం అందడానికి కాస్త లేట్ అయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఈ తీగలు లాగారు. ఈ తీగలు లాగితే మొత్తం డొంక కదులుతుంది. సరే ఓకే, సత్యవర్ధన్ బలవంతంగా చెప్పారా బలవంతంగా చెప్పలేదా ఈ అంశాలన్నీ కూడా పెడితే మరొక అంశం ఏంటి, సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బలవంతంగా ఆయనతో మాట్లాడి తన ఏదైతే ఉన్నాయో ఆధారాలకు సంబంధించి ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఎవిడెన్స్ ని మాయం చేసే విధంగా, ఆధారాలను మాయం చేసే విధంగా వంశీ ఆలోచన చేయడం ఏంటి అంటే ఈ ఒక్క అంశమేనా, ఇంకా వేరే అంశాలు ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా చాలా కీలకంగా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సత్యవర్ధన్ అనే అంశం ఒకటి, అది ఒకటి. కానీ ఫోన్ ఎందుకు మాయం చేశాడు ఈయన? ఫోన్ మాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫోన్ ఎందుకు మిస్ చేశారు? ఇది కదా. అంటే ఏదో ఉంది అందులోని, ఈ ఒక్క అంశమే కాదు, చాలా అంశాలన్నీ కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఈ ఒక్కటే కాదు, కొన్ని రోజులుగా అమండం కాదు అందరూ అంటున్న మాటే, కొడాలి నానికి ఇదే పరిస్థితి ఉంటుంది, ఇంకొక ఎక్స్కి ఇదే పరిస్థితి ఉంటుంది, వైకి అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే టాప్ 10లో ఒక లిస్ట్ ఉన్నదట. ఆ లిస్ట్ అంతా కూడా ఆర్డర్ ప్రకారంగా పెట్టేశారు. వారు ఫస్ట్ వరుసలో వంశీ, నెక్స్ట్ ఎవరో అన్నది అందరూ అనుకుంటున్నది. సరే, దానికి కూడా పక్కా ఎవిడెన్స్ అండి. ఇక్కడ ఏదో ఆషామాషిగా ఏదో చిన్నపిల్లల ఆట తరహాలో చేసే పరిస్థితి అయితే కాదు. ప్రజలందరూ ఆహా ఇన్ని తప్పులు చేశారా, ఇంత దారుణాలు చేశారా, ఇవి నిజాలా అని చెప్పి కళ్ళకు కట్టినట్లుగా సాక్ష్యాధారాలతో నిరూపించి శిక్ష వేయించే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ విధంగానే ఆర్డర్స్ కూడా వెళ్ళినాయి. మేము చెప్పాము, నువ్వు చెప్పాము, ఇష్టం వచ్చినట్టుగా చెయ్యొద్దు, దాన్ని వ్యతిరేకం చెయ్యొద్దు, మన మీద వ్యతిరేకత వచ్చేలా చెయ్యొద్దు. జాగ్రత్తగా ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రజల ముందు ఉంచాలి. అందుకని ఇప్పుడు డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేశాడు, ఏం వస్తున్నది, ప్రెస్ మీట్లో నేను ఇంకోటి చెప్పడం సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రాణహాని అనే అంశాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న జైలు సిబ్బంది అంతా కూడా మరింత జాగ్రత్తగా 24/7 ఆయన మీద ఒక కన్ను వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేడి బ్యాచ్లు, ఈ గంజాయి బ్యాచ్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఏదైనా జరగవచ్చు. మనం ఎన్ని చోట్ల లేదు. అలాంటిది ఏదన్నా కానీ చిన్నది జరిగినా ఆయన మీద చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది రాష్ట్రంలోనో పెద్ద చిచ్చుకి దారి తీస్తుంది. అందుకని ఆయన ఆరోగ్యం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు. మరొక వైపు ఆయన మీద ఎటువంటి అటాక్లు జరగకుండా ఉండే విధంగా, అందుకేనండి సుమారు 50-60 సీసీ కెమెరాలు ఒక సాధారణమైన జైల్లో అంటే చిన్న ఇష్యూ కాదు. 24 hours ఆయన మీద ఫోకస్ ఉంటున్నది. మరి ఎన్ని సాక్ష్యాధారాలు మాఫీ చేయాలని చూసినా, ఎన్ని ఫోన్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ కనిపించకుండా మాయం చేయాలని అనుకున్నా అవేవి కూడా ఆటలు సాగవు. కస్టడీకి కోరడంతో చాలా కీలకమైన ఎవిడెన్స్ తో ఆయన ముందు కూర్చోబెడతారు. ఇదిగో ఇది ఈ వీడియో, ఎవరిది, ఎందుకు చేసావు చెప్పి. ఇంకా అది స్టైల్ ఎలా ఉంటుంది, మన సినిమాలో చూస్తుంటాం, డైరెక్ట్ గా చూసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అదే స్టైల్లో మొత్తం కట్టించేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్ అయినప్పుడు మరి ఆయనకి ఎలాంటి భరోసా ఇస్తారు, ఆ అంశాలు ఏ రకంగా ఉంటాయి, చాలా కీలకంగా. మరి వంశీ పూర్తిగా చిక్కుకున్నారా, అందులో ఉన్న కీలకమైన వీడియోస్ ఏంటి, ఆ ఫోను ఎక్కడ మాయం చేశారు, మరి కొంతసేపట్లోనే దీని మీద స్పష్టమైన క్లారిటీ రావడానికి సర్వం సిద్ధం చేసేసారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.